నగర్లోని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ కార్యాలయం ముందు సర్పంచుల జేఏసీ ఆందోళనకు దిగింది. పదవిలో ఉన్నప్పుడు తమతో ఒత్తిడి పెంచి పనులు చేయించుకున్న అధికారులు సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలంగాణ సర్పంచుల జేఏసీ డిమాండ్ చేసింది. తమ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ కోరారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతున్నా తమ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రైతు వేదికలు కట్టిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను అధికారులను ప్రభుత్వ సర్పంచ్లపై నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ మండి వైఖరి, ప్రభుత్వ మండి వైఖరి, సర్పంచ్లకు పెండింగ్ బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వ మండి వైఖరి, ప్రభుత్వ మండి వైఖరి, లక్షల సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, లక్షల సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, లక్షల సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత పరిష్కరించాలి. మాజీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లకు ఒక పెండింగ్ బిల్లు ఇవ్వకపోవడం చాలా ఈ ప్రభుత్వం దురదృష్టకరం. ఎందుకంటే ఎక్కడనైనా ఎప్పుడైనా ఏ ఎన్నికలలో కూడా ఉన్న ప్రజాప్రతినిధి సొంతం డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లు, డిపిఓ, డిఎల్పిఓ, ఎంపీఓ, ఎంపీడీఓ కానించాలి మాకు మెమోలు జారీ చేసాం అభివృద్ధి పనులు చేయకపోతే అని చెప్పిన ఈ అధికారులు ఇవాళ దాదాపు ఈ మా పదవి కాలం అయిపోయి 7 నెలలు దాటింది. అయినా కానీ ఇప్పటిదాకా ఈ అధికారులు మా పెండింగ్ బిల్ల పైన ఎటువంటి స్పందిస్తలేరు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ కాడ వినతి పత్రం ఇవ్వాలని మా సర్పంచుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో మేము వీడికి రావడం జరిగింది. మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం. మేము చేసిన పనులకు వడ్డీలు చెల్లించలేక అనేక మంది సర్పంచులు గతంలో సూసైడ్ చేసుకున్నారు, ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సర్పంచులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై, ఈ అధికార యంత్రాంగం పైన బాధ్యత ఉన్నది. కాబట్టి మేము తెలియజేసేందుకే ఇలా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మేము ఇంకా ఈ ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాన్ మియా ప్రభుత్వాన్ని కూడా పక్కతో పట్టించి మా పెండింగ్ బిల్లు ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపిందనేది క్లియర్ గా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఉన్న హనుమంతరావు గారు అధికారుల కూడా ఎంపీడీఓ కాంచెలు మొదలు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ, ఎంపీఓ, డిపిఓ, అదేవిధంగా కమిషనర్ ఆఫీసులు కూడా ఇంట్లో ముట్టడి సంది కూడా మేము సర్పంచులు సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. మాతోని పని ఎట్లా చేయించినో మా బిల్లులు ఇప్పించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అన్న పంచాయతీరాజ్ అధికారులను